మీరు గుడికి రావడం ఏంటి గురుజీ? అంత ఆశ్చర్యపోక నాయనా. గుడికొచ్చేవాళ్ళు అయితే భక్తితో వస్తారు లేదా భయంతో వస్తారు. ఈ సెకండ్ కేటగిరీ ఎగ్జాక్ట్ గా ప్రాణభయంతో వస్తారు. ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. మరి ఎవరు దేనికి వస్తారు మనకెలా తెలుస్తుంది గురుజీ? ఎక్స్పీరియన్స్ రా. ఆ పిల్లని చూసావా? ఖచ్చితంగా భయంతోనే వచ్చింది. ఈజీగా తెగ్గొట్టేస్తాను చూడు. దా. నమస్తే మేడం. నమస్తే. ఇప్పటిదారి మీరు రోజు వస్తుంటారా? మీకెందుకు? ఇందులో స్నేక్ ఉంటుందని మీకు తెలుసు కదా. అది కరిస్తే డేంజర్ కదా. అందుకే మన లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు మేమెవరో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. పాములు పట్టేవాళ్ళు. We are intelligent agents. నో, ఇన్సూరెన్స్ ఏజెంట్స్. ప్లీజ్ టేక్ మై కార్డ్. మీకు పాలసీ ఉందా? ఉంది. ఉందా? ఏం పాలసీ? అడ్డమైన వాళ్ళతో మాట్లాడు. అదే నా పాలసీ. మేడం, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? పోయాక కూడా వచ్చే ఇన్కమ్ అండి. ఉండగా రానిది దండగా. మీ నాన్నకి ఇస్తాం కదండి. నా డబ్బు మీరు తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుని ఏదో కొంత నాకు తిరిగిస్తారు, అంతేనా? అంతే కదా? అంతే. అది కదండి. ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? అబ్బే లేదండి. అంటే మీరు బతికే ఉంటారా? ఆ ఆప్షన్ ఎవరికీ లేదండి. ముందు మీరు తీసుకోండి. మరి ఈడండి. అతనికి ఇవ్వండి. మరి మీరండి. నాకు నామినీస్ ఎవరూ లేరు. నాకొద్దు. ఈ మొక్క ముందు చెప్పొచ్చు కదా. అడగకుండా ఏవి చెప్పను. అది అసలు పాలసీ.